హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు చూస్తున్నది సరోజా బ్లాగ్ ఛానల్. ఈరోజు అయితే టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి మా టమాటా చెట్లకైతే టమాటాలు కోస్తున్నా. ఎందుకంటే ఈ టమాటాలు ఇదివరకు కూడా వీడియోలో పెట్టిన నేను 2-3 నెలల కాంచెల్లి కాస్తున్నాయి ఈ చెట్లు అయితే. ఈసారి అయితే కొంచెం ఎండిపోతాను. ఇక టమాటాలు అయితే కాసి ఉన్నాయి కదా, ఈ చెట్లు అయితే ఎండిపోతాయి. ఇప్పుడు ఎండిపోతా అంటే కూడా వీటి మీద దాదాపుగా 2-3 కిలోల టమాటాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను తెంపేటి అన్నీ పండ్లు పండినవి మాత్రమే తెంపుతాను. ఎందుకంటే పూర్తిగా ఎండిపోలేదు చెట్లు అయితే. ప్రతిరోజు ఏ కూర వండుకున్నా కూడా 2 టమాటాలు వేసుకుంటే బాగుంటుంది కదా, అట్లనే వేసుకునేది. టమాటాలు ఉంటాయి ఇంటి దగ్గర, ఏ కూరలు వండినా కూడా 2 వేసుకునేది. అటువంటిది చెట్లు అయితే ఎండిపోతాయి. ఈ చెట్లు ఎండిపోతాయి, నాకైతే 2 అవుతుంది. ఎందుకనంటే ఇక తెచ్చుకోవాలి, ఉంటాయి దొరుకుతాయి కొనుక్కుంటే, కానీ అంగడికి పోయి తెచ్చుకోవాలన్నమాట. మళ్ళీ నేను కూరగాయలు అయితే పెట్టిన మా బావి దగ్గర, కానీ ఇంటి దగ్గర ఉంటాయి కదా, తొందర మనకు వంటకు అందుతాయి అన్నమాట. ఇంకా 2 చెట్లు వేరే ఉన్నాయి, అవి కూడా ఇంకా వస్తాయి, కానీ ఇవి అయితే ఎండిపోతాయి. ఇగో 2 కిలోల టమాటాలు అన్నీ ఇంకెళ్తూనే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. ఇగో పండ్లు బండి కొన్ని అయితే ఖరాబ్ కూడా అవుతాయి. ఎందుకని అంటే ఇగో ఇంతగానం కాసినాయి అన్నమాట. అగో వీటికైతే ఉడకబెట్టి టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఇక మనకు టిఫిన్లకో దీనికో దానికి అవుతుంది కదా, టమాటా పచ్చడి చేస్తే వారం 10 రోజులు అనుకుంటుంది అన్నమాట. అట్లా చేద్దామని చెప్పేసి ఇవైతే మన టమాటాలు, దేశవాళీ టమాటాలు. తోలు మంచిగా మెత్తగా ఉంది, తొందర ఉడుకుతుంది అన్నమాట. కొన్ని టమాటాలు మనం అంగట్లో తెచ్చుకునేటివి అవి ఉంటాయి కదా, అవి అయితే ఉడకాయి అన్నమాట తొందరగా. ఇవైతే జల్దీన ఉడుకుతాయి. పచ్చడి వేసుకున్నా కూడా, కూర వండుకున్నా మస్తు టేస్ట్ ఉంటాయి. ఇవి అయితే మంచిగా ఉంటాయి అన్నమాట. టమాటా ఇక వంకాయ టమాటా అట్లా వండుకున్నా బాగుంటుంది, ఏదో వండుకున్నా టేస్టీగా ఉంటుంది అన్నమాట. వట్టి టమాటాలు వండుకున్నా బాగుంటుంది కూర అయితే. ఇగో ఇంతగానం వెళ్ళినాయి అన్నమాట. దాదాపుగా 2 కిలోలకు ఎక్కువనే ఉన్నాయి, తక్కువ అయితే లేవు. ఇంకా పండని కూడా ఉన్నాయి చాలానే. ఇన్ని టమాటాలు అయితే వెళ్ళినాయి, ఇంకా ఉన్నాయి. కానీ కచ్చాయి తెంపాలంటే నాకు ధైర్యం చాలతలేదు. ఎందుకంటే ఇంకా చెట్లు కొంచెం ఎండిపోయినట్టే ఉన్నాయి. ఇప్పుడు కాకుండా ఇంకో 2-3 రోజులకు కూరకైతే అవుతాయి కదా అని చెప్పేసి నేనైతే వీటిని తెంపుతలేను, కచ్చాయి తెంపుతలేను. పండినవి మాత్రమే తెంపుకుంటాను అన్నమాట. ఇంకా వెళ్తానే అన్నమాట. ఇంకున్నాయి చెట్లు అయితే. అవో ఎంత ఎండిపోయినాయి చూడండి, అవుపడతానే కొంచెం ఎండిపోనట్టుగా ఉన్నాయి. ఊకే నీళ్ళు పోస్తాము వీటికి, ప్రతిరోజు నల్ల వచ్చినప్పుడల్లా నీళ్ళు అయితే పోస్తాం వీటికి. కాబట్టి చెట్లు మంచిగా 2-3 నెలల నుంచి కాస్తూనే ఉన్నాయి అన్నమాట. మంచిగా వెళ్తాయి టమాటాలు అయితే. ఇటు అటు కాస్తాయి అన్నమాట. ఎలుకలు కూడా తింటాయి. అవన్నీ తినంగా ఉన్నాయే చాలా వెళ్ళినాయి అన్నమాట. ఇగో కొన్ని అయితే ఖరాబ్ అయిపోయినాయి పండ్లు బండి. కచ్చాయి దూర కాయలు కూడా నింపుకుంటాను అన్నమాట. ఇంకా ఆడోటి ఇంకున్నాయి, కానీ ఇక కొన్ని తెంపుకుంటాను అన్నమాట. అయితే చేస్తున్నా, ఎందుకంటే వారం అనుకుంటుంది కదా, వారం 10 రోజులు ఉంటుంది మంచిగా ఉడకబెట్టి నీట్గా మళ్ళీ చేస్తే. ఇగో మంచిగా ఉన్నాయి అన్నమాట. ఇవి మన టమాటాలు అన్నట్టు. ఇగో మన టమాటాలే ఇవి, దేశవాళీ టమాటాలు అని అంటారు ఇవి. నేను వరంగల్ ఉన్నప్పుడు చేసుకునేది ఇట్లా పచ్చళ్ళు. ఇక్కడికి వచ్చిన బట్టి అయితే పచ్చళ్ళు ఏం చేస్తలేను, ఎందుకంటే టైం దొరకదు, పని ఉంటుంది కదా. చికెన్ కట్ చేయడము, మిషన్ కుట్టడము, ఇదో అదో పని ఉంటుంది. కాబట్టి తొందర ఏదో ఒకటి చేసుకొని పని అయితే చేసుకుంటాము. వరంగల్ ఉన్నప్పుడు అయితే ఊకే కిలోనే చేసేది. కిలో టమాటాలు తెచ్చి ఉడకబెట్టి చేసేది, బాగుండేది. వారం దానికా తినేది.
అంటే రోజు అదే కాదు కానీ ఎప్పుడైనా కూరలు లేనప్పుడు యూజ్ అయ్యేది. ఇవైతే మన టమాటాలు కదా, చాలా వెళ్ళినాయి, ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తే ఉడకబెట్టి పచ్చడి వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి పచ్చడి అయితే వేసుకుంటాను. నాని, శివ ఏడున్నావు? ఇట్రా. ఏం చెప్తాను, బ్రష్ వేసినావా? వేసినా. మరి ముఖం కడుక్కోపు. పాలు వచ్చినాయా? పాలు రాలే? రాలే. మరి పాలు పట్టు. అని మా పాలు పిండుతాను చూడు. ఇంట్లో ఉన్న పాల ప్యాకెట్ కూడా నిన్న పెట్టేసినాం. పాలు మొత్తం పాలు తొడికేసినాం.